మరణము తదనంతర స్థితి. కైలాస మహర్షి సాధు సుందర్ సింగ్ మధ్య సంభాషణ కొనసాగుచుండెను. మరణము తదనంతరము అను అంశముపై కైలాస మహర్షి తెలియజేసిన నిగూఢమైన సంగతులను ఆయన చెప్పునట్లుగానే చదవండి. చనిపోవు ప్రతి వారిని చేర్చుకొనుటకు వారి కోవకు చెందిన ఆత్మలు వచ్చుచున్నవి. దైవభక్తి కల మంచి వారిని చేర్చుకొనుటకు దేవదూతలు వచ్చుచున్నారు. దూతలను చూచిన వెంటనే అటువంటి వారికి సంతోషము కలుగుచున్నది గనుక మరణమునకు భయపడరు. వారు సంతోషంగాను ఆదరణ నొందిన వారుగాను మృతి చెందుతున్నారు. అయితే చెడ్డవారిని చేర్చుకొనుటకు సాతాను దూతలు వచ్చుచున్నారు. వారి ఆకారము భయంకరముగా ఉన్నది గనుక అటువంటి వారు మరణించినప్పుడు భీతి చెందిన వారై ఇష్టము లేకుండానే ప్రాణమును విడుచుచున్నారు. ప్రతి ఆత్మయు 3 విధములైన స్థితులను ఎదుర్కొనుచున్నది. మొదటది, ఆత్మ దేహమును విడిచిన వెంటనే తనలో తాను ఎటువంటి మార్పును గ్రహించకయే యున్నది. కానీ తనకు మార్పు కలిగియున్న సంగతిని దేవదూతల ద్వారా తెలుసుకొని శరీరము లేకపోయినను సజీవుడుగా నుండుటను బట్టి విస్మయము చెందుచున్నది. ఇది మొదటి స్థితి. రెండవది, దేహము విడిచిన కొంత సమయం తరువాత ఆత్మ దేవదూతలచే ఒక ప్రాంతమునకు నడిపించబడుచున్నది. అక్కడ 2 వ్యత్యాసమైన మార్గములు చీలుటను చూచుచున్నది. వాటిలో ఒకటి ప్రకాశమయమైనది, మరి ఒకటి చీకటితో నిండినది. ఆ రెండిటిలో ఏ మార్గమున వెళ్ళవలసినదని ఆ ఆత్మకు ఎవరు చెప్పనక్కరలేదు. ఎందుకంటే తన సహజ స్వభావమును బట్టి ఆ రెండిటిలో ఒక దానిని ఎన్నుకొని దానిలోనికి వెళ్ళును. వెలుగు పిల్లలు అనగా మంచివారి ఆత్మలు దేవుని వైపు వెళ్ళు ప్రకాశమయమైన మార్గమును ఎన్నుకొనును. చీకటి ప్రజలు అనగా చెడ్డవారి ఆత్మలు తమ సహజ స్వభావమును బట్టి చీకటితో నిండిన మార్గమును ఎన్నుకొనుచున్నవి. ఎందుకనగా ప్రకాశమయమైన మార్గములోని కాంతి వారి కన్నులకు గుడ్డితనమును కలిగించున్నట్లు ఉండును. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకుండునట్లు వెలుగునొద్దకు రాడు. ఇది రెండవ స్థితి. మూడవది, తరువాత ఆత్మ తాను లోకమందు చేసిన క్రియల ప్రతిఫలమును తెలుసుకొనుచున్నది. ఇది ఆఖరి స్థితి. నిత్యానందమునకు పాలిభాగస్థులైన మంచి ఆత్మలు ఇంకను తమలోని పాపముల నుండి పవిత్రపరచబడి, ఎందుకంటే మానవ స్వభావమే పాపము, పరలోకమందు తమ కొరకు సిద్ధపరచబడిన స్థలమునకు నడిపించబడుచున్నవి. చెడ్డ ఆత్మలు తమకు ఆఖరి దినమున రాబోవు శిక్షను గుర్తెరిగి వేదనతో మార్పు చెందు సమయము కొరకు ఎదురుచూచుచున్నవి. అయితే బైబిల్ చెప్పుచున్న ప్రకారము వాటికి ఎన్నడూ సమయము లభించదు. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షమైన అగ్నియు నికను ఉండును. ఈ ఆఖరి స్థితిని చేరినప్పుడు ఆత్మలు తమ తమ పనులను చేయనారంభించుచున్నవి. మంచి ఆత్మలు దేవుని స్తుతించి కొనియాడి మహిమపరుచుచున్నవి. అవి భూమి మీద పాపముతో పోరాడుచున్న ఆయన సేవకుల యుద్ధములో జయము పొందుటకు తోడ్పడుచున్నవి. అదే సమయమున చెడ్డ ఆత్మలు మనుష్యులు ఇంకా అధిక పాపము చేసి తమ వలె వారిని కూడా నరకమునకు పాలిభాగస్థులుగా చేయుటకు ప్రేరేపించుచున్నవి.